హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉపేందర్. వెల్కమ్ టు మై ఛానల్. ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఈ రోజు నుంచి ఒక ఎత్తు. బిగ్ బాస్ సీజన్ 8 ఇన్ని రోజుల నుంచి మనం వెయిట్ చేసిన కంటెంట్ అయితే బరాబర్ వస్తుంది. ఇప్పటి నుంచి అసలు మామూలుగా ఉండదు బిగ్ బాస్. రోహిణి మన యష్మిని అయితే నామినేట్ చేసేటప్పుడు, నబీల్ అండ్ పృథ్వీ ఆడేటప్పుడు ప్రేరణ అయితే సంచాలక్ అని చెప్పినప్పుడు, పృథ్వీ ఓడిపోయినప్పుడు నువ్వెందుకు ఏడ్చావు? యష్మి ప్రేరణ తప్పు అనలేదు అంటే మన రోహిణి వచ్చేసి నువ్వు తప్పు అనలేదు, తప్పు చేయమని అన్నావు అనైతే. అలాగే గంగవ్వ విష్ణుని అయితే సైలెంట్ కూర్చుంటున్నావు, నీకు కాలు చేతులు లేవు, ఆట ఆడదేంకే అని చెప్పైతే. అలాగే రోహిణి విష్ణుప్రియనైతే నిన్ను ఎంజాయ్ చేయమని చెప్పారు, కానీ మొత్తం ఎక్కడ అంటే ఆటల్లో ప్రతి ఒక్క దాంట్లో యాక్టివేట్ ఉంటూ ఎంజాయ్ చేయమని చెప్పారు. ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయమని చెప్పలేదు. అవినాష్ అన్న, ఇది కదా నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది. నువ్వు మన పృథ్వీని నామినేట్ చేసేటప్పుడు నువ్వు లాస్ట్ ఒక నీళ్ళ ఆటలో తప్ప ఎక్కడైనా ఆడావా అని చెప్పేసి అవినాష్ అయితే అడుగుతాడు. అసలు ఈసారి మాత్రం బిగ్ బాస్ వేరే లెవెల్. రోహిణి అన్నందుకు విష్ణుప్రియ అయితే ఎక్కడ నా లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడైతే రివీల్ చేస్తున్నాను. అవినాష్ అన్న, నీడ్లైన్ బెలూన్ టాస్క్ లో తప్ప నువ్వు ఎక్కడైనా పర్ఫార్మెన్స్ చేసినట్టయితే నాకైతే అనిపించట్లేదు. అలాగే నువ్వు ఎప్పుడు చూసినా చిల్ అవుతున్నావు అనైతే అంటాడు. తర్వాత పృథ్వీ అయితే నామినేట్ చేయడానికి నీకు రీజన్సే లేవు అని అయితే అంటాడు. అయితే మన అవినాష్ మన ఆటలు కాకుండా నువ్వు ఇంకేం చేసావు అని చెప్పి అయితే అడుగుతాడు. ఇంకేం చేయాలి అని అంటాడు. అన్న తర్వాత నేను విన్ అవ్వడానికి అయితే వచ్చాను అంటే ఆయన క్యాజువల్ గా విన్నావు అని అడిగితే అంటాడు. అంటే ఎటకారంగా అన్నట్టే అనిపిస్తాడు. మళ్ళీ రోహిణి యష్మిని పృథ్వీ చాలా కష్టపడ్డాడు నభిలో నన్ను కాలు చాపుకొని కూర్చున్నాడా అని చెప్పి అయితే అంటుంది. అవినాష్ గారు యష్మిని మరి నామినేట్ చేసేప్పుడు అని అయితే అంటుందని చెప్పేసి చూపిస్తారు. అదైతే చేసి ఉండకుండా ఉండాల్సింది అని చెప్పి అయితే అవినాష్ అంటాడు. దానికి అదైతే కరెక్టే అని చెప్పి యష్మి తేజ గారు ఆ పేరు చెప్పగానే నాకు చాలా ఇంప్రెషన్ గా అనిపించి అందుకే అలా. దానికి అవినాష్ గారు అది గ్రజ్ కాదా అని అయితే అంటారు. ఇప్పుడు బిగ్ బాస్ వాయిస్ వస్తుంది. బిగ్ బాస్ వాయిస్ లో రాయల్ క్లాన్స్ నుంచి మీ అందరూ కలిసి ఇద్దరిని అయితే నామినేట్ చేయాలి.